సుమన్ టీవీ. CMS ఫర్ CA 10th పాస్ అయ్యి రండి, CAలుగా వెళ్ళండి. CMS ఫర్ CA కాలేజీ ప్రారంభించిన మొదటి బ్యాచ్ నుంచి వరుసగా 9 సార్లు స్టేట్ ఫస్ట్ మార్క్ సాధిస్తూ వేల మందిని CAలుగా అలాగే CMAలుగా తీర్చిదిద్ది కామర్స్ రంగంలోనే అగ్రగామిగా నిలిచినటువంటి ఏకైక సంస్థ CMS ఫర్ CA. ప్రస్తుతం మనతో పాటు CMS ఫర్ CA చైర్మన్ కె చంద్రశేఖర్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. CMS ఫర్ CA కంగ్రాచులేషన్స్ అండి. వరుసగా అసలు సక్సెస్ రేట్లో ఉన్నారు మీరు. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ కొన్ని కోరికలు ఉంటాయి, వాళ్ళకంటే లైఫ్లో కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. కామర్స్లో మేము కూడా చాలా అగ్రగామిగా ఉన్నటువంటి సంస్థలో మేము చదువుకోవాలి, మేము కూడా ఒక మంచి పొజిషన్లో నిలబడాలి అని, అలాంటి వాళ్ళందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారని చెప్పుకోవాలి చాలామందికి. అండ్ ఈసారి కూడా స్టేట్ ఫస్ట్ మార్క్ సాధించినందుకు మరోసారి కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాము. అండ్ ముందుగా సార్, 10th బేసిక్గా మనం 10th అయిపోయిన తర్వాత రకరకాల ఆలోచనలు వస్తాయి సార్. వాళ్ళ పేరెంట్స్ నుంచి, చుట్టుపక్కల వాళ్ళ నుంచి. పిల్లలకి ఇవే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అండ్ వాళ్ళకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. కొంతమంది ఇంజనీరింగ్ ఇటు ఆలోచిస్తే MPC అని డిసైడ్ అయిపోతారు, లేకపోతే మనకి మెడిసిన్ అంటే BPC అని డిసైడ్ అయిపోతారు. ఇవన్నీ కాకుండా కొంతమందికి కామర్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు 10th తర్వాత ఏ గ్రూప్ తీసుకుంటే బెటర్ అంటారు? అంటే జనరల్గా మేడం, కామర్స్ రంగంలో తీసుకున్నప్పుడు చార్టెడ్ అకౌంటెంట్స్, CA, CMA, CS ఈ 3 కోర్సులు ఉన్నాయి మేడం. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్కి ఎక్కువ మంది అవగాహన లేకపోవడం వల్ల ఈ కోర్సుల వైపు రావట్లేదు. అదే వీళ్ళు ఎలా అంటే CA కోర్సు తీసుకోవాలనుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో MEC గ్రూప్తో పాటు ఏ కాలేజీలో అయితే CA ఫౌండేషన్ కోచింగ్ అందిస్తున్నారో అలాంటి విద్యా సంస్థలు చేరారనుకోండి, వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్గా CA ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎవరైతే ఫస్ట్ 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఆల్రెడీ నేను కామర్స్ స్ట్రీమ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో ఇంటర్మీడియట్లో MEC గ్రూప్ కానీ CEC గ్రూప్ కానీ తీసుకోవాలి. MEC CEC గ్రూప్తో పాటు ఎవరైతే CA ఫౌండేషన్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ కానీ, లేదా CMA ఫౌండేషన్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్, లేదా CS ఫౌండేషన్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలు చేరితే వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు CA ఫౌండేషను, లేదా CMA ఫౌండేషను, లేదా CS ఫౌండేషను, లేదా బాగా చదివే విద్యార్థి అనుకోండి ఈ 3 ఫౌండేషన్ కూడా వరుసగా రాసుకోవచ్చు మేడం. సో ఏవైనా సరే రాసుకోవచ్చు, చాయిస్ అనేది ఉంది. బట్ కామర్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఇంత చాయిస్ ఉంది వాళ్ళకి. కామర్స్ ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి మేడం. అంటే స్టూడెంట్స్కి అవగాహన లేకపోవడం వల్ల మాత్రం ఇటువైపు రావట్లేదు. కానీ వాళ్ళకి కామర్స్ రంగంలో అంటే డిఫరెంట్గా ఆలోచించాలి అంటే, నేను అంటే రెగ్యులర్గా అందరిలాగా కాకుండా MPC BPC వైపు కాకుండా నేను లైఫ్లో డిఫరెంట్గా సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు మాత్రం కామర్స్ రంగంలో వాళ్ళకి చాలా మంచి అవకాశాలు అనేవి మనం చెప్పుకోవచ్చు. ఎస్, అంటే సార్ అప్పటి మీద పోల్చుకుంటే ఇప్పుడు బాగా తెలిసిందంటారా? అవేర్నెస్ పెరిగిందంటారా? అవేర్నెస్ ఇంత ముందుతో పోలిస్తే CA గురించి కొంచెం అవేర్నెస్ పెరిగింది మేడం. ఎందుకంటే స్టూడెంట్స్ వచ్చే సక్సెస్ రేట్ కూడా బాగా ఉంది. ప్లస్ CA కోర్సును కూడా రీసెంట్గా ఈజీ చేశారు, ఇంకా ఫ్యూచర్లో కూడా ఈజీ చేయబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ మేడం, మేము చదువుకునేటప్పుడు CA ఫైనల్లో 8 పేపర్లు ఉండేది. ఇప్పుడు ఫ్యూచర్లో CA ఫైనల్లో కూడా 6 పేపర్స్ పెట్టబోతూ ఉన్నారు. అంటే CA కోర్సు కూడా ఈజీ చేస్తున్నారు. అంటే ఎవరైతే సీరియస్నెస్ ఉంటుందో, లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటారో అలాంటి స్టూడెంట్స్కి CA, CMA, CS కోర్సులు ఒక వరం అని చెప్పుకోవచ్చు మేడం. ఎస్, నిజంగా. అంటే ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వాలి, ఒక CA, ఇప్పుడు మన క్యాప్షనే అదే సార్, 10th పాస్ అయ్యారండి CAలుగా వెళ్ళండి అంటున్నారు. అంటే ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వాలంటే ఎలా అంటారు? కోచింగ్ ఎలా ఉండాలి అసలు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం. ఎందుకంటే చాలా విద్యా సంస్థలు స్టూడెంట్స్కి ఏంటంటే అవగాహన లేకపోవడం వల్ల CAకి ఇప్పుడు డిమాండ్ ఉండడం వల్ల ప్రతి కోచింగ్ సెంటర్లో కూడా మేము కూడా CA ఫౌండేషన్ కోచింగ్ ఇస్తామని చెప్తున్నారు. అలా కాకుండా ఆ కాలేజీ మేనేజ్మెంట్ నిజంగా CA కంప్లీట్ చేసి వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ తోటి ఈ CA కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. స్టూడెంట్స్ బేసిక్గా ఎలా తీసుకోవాలంటే కోచింగ్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి CA ఫౌండేషన్ కోచింగ్ కనుక దొరికిందనుకోండి స్టూడెంట్ గ్యారెంటీగా సక్సెస్ అవుతారు. అంటే ఎలా ఉండాలంటే కోచింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా CMS ఫర్ CAలో మేము ఏం చేస్తూ ఉంటామంటే, మార్నింగ్ టైం వచ్చేసరికి ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ చెప్తాం, ఆఫ్టర్నూన్ వచ్చేసరికి CA ఫౌండేషన్ సబ్జెక్ట్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ తీసుకున్నాను అనుకోండి, మార్నింగ్ అకౌంటెన్సీ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీ ఇంటర్మీడియట్ లెవెల్లో అకౌంట్స్ బేసిక్స్ చెప్తారు. సేమ్ బేసిక్స్ మళ్ళీ వచ్చేసరికి CA ఫౌండేషన్ ఫ్యాకల్టీ, CA లెవెల్ ఫ్యాకల్టీ వచ్చి వాళ్ళకి ఫౌండేషన్ కోచింగ్ ఇస్తారు. అంటే ఎవ్రీడే 2 times ఇంటర్మీడియట్లో ఒకసారి, ఫౌండేషన్లో ఒకసారి వాళ్ళకి కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. కాన్సెప్ట్ టీచ్ చేస్తాం, క్లారిటీ వస్తుంది. స్టూడెంట్స్ మళ్ళీ ఇంటి దగ్గర చదువుకుంటారు మేడం. అందువల్లనే సక్సెస్ రేట్ కూడా ఇక్కడ 100% ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. రీజన్ ఏంటంటే CA ఫౌండేషన్ ఫ్యాకల్టీ వేరు, ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీ వేరు. ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీనేమో ఇంటర్మీడియట్ లెవెల్లో చెప్తారు, CA ఫౌండేషన్ ఫ్యాకల్టీనేమో CA లెవెల్లో చెప్తారు. బట్ స్టూడెంట్కి అల్టిమేట్గా సబ్జెక్ట్ ఏంటంటే 2 times కవర్ అవడం వల్ల వాళ్ళు 100% ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత, మార్చిలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాక వాళ్ళు మేలోనే CA ఫౌండేషన్ గ్యారెంటీగా సక్సెస్ అవుతారు. సో అందుకనే వరుసగా అసలు కాలేజ్ స్థాపించిన దగ్గర నుంచి కూడా కంటిన్యూ ఫస్ట్ మార్క్ సాధించడం అనేది నిజంగా గ్రేట్ అండి. మీరు చెప్పిన ఆ సక్సెస్ సీక్రెట్ చాలా మందికి కూడా ఆదర్శం అవ్వాలి. అండ్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు
కామర్స్ పైన సీఏలుగా వెళ్ళాలి, సీఏలుగా ఒక లైఫ్ సెటిల్ అవ్వాలి మా లైఫ్ కూడా అని చాలామంది ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్ళకి ది బెస్ట్ చాయిస్ అనే మేము నమ్ముతున్నాము CMS ఫర్ CA. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే. సో చూసారు కదా, CMS ఫర్ CA 10th పాస్ అయ్యారండి, CAలుగా వెళ్ళండి. చాలా కాన్ఫిడెంట్గా చెబుతూ ఉన్నారు, లైఫ్లో ఖచ్చితంగా సెటిల్ అవుతారని. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా CMS ఫర్ CAలో అడ్మిషన్ పొందాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. అండ్ కాల్ చేసిన వెంటనే కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని ఫ్రీగా అడగొచ్చు. ఎందుకు అంటే అటు ఫ్యాకల్టీ గురించి కావచ్చు, దాంతోపాటుగా ఎన్ని బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి, మనకి దగ్గరలో ఉన్నాయా లేదా, అండ్ దాంతోపాటుగా అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, అండ్ ఖచ్చితంగా మేము లైఫ్లో సెటిల్ అవుతామా, ఇలాంటి డౌట్స్ మనకి చాలా ఉంటాయి కదా. వీటన్నిటిని హ్యాపీగా క్లియర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.